హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ని మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇడ్లీ పిండితో చూపించబోతున్నాను. ఇలా చేసి పెట్టినట్లయితే బోరు కట్టకుండా టేస్టీగా తినేస్తారండి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్ చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టి అందులో చూపించిన కప్తో 1 కప్పు వరకు వాటర్ పోయాలి. ఈ వాటర్ని కొద్దిసేపు మరిగించుకోవాలి. వాటరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఏ కప్తోనైతే వాటర్ పోసామో అదే కప్తో 1 కప్పు వరకు మిగిలిపోయిన ఇడ్లీ పిండి వేసుకోవాలి. మీరు ఇక్కడ ఇడ్లీ పిండి వేసుకోవాలని ఏం లేదండి, దోశ పిండి అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిసేపు ఉంచండి. ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఈ ఇడ్లీ పిండి వాటర్లో ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్ప్రెడ్ అయ్యేటప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఉండలు కట్టకుండా వాటర్తో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఇడ్లీ పిండిని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత పిండి ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని అంతా కూడా ఇలా ఒకసారి ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఇలాగే ఉంచండి. ఇలా ఉంచడం ద్వారా పిండి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేద్దాం. ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల చట్నీని రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక గుప్పెడన్ని పల్లీలను వేసుకోండి. పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. పగుళ్ళలాగా వచ్చినప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసాను. అలాగే ఒక 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసాను. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా పండిన 2 పెద్ద సైజు టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. టమాటా తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక 2 రెబ్బల చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ఇంకాస్త సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటా ఇంకొంచెం సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకొక పక్కన కూడా పిండిని ఉడికించుకొని రెడీ చేసుకున్నాం కదా, అది కూడా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఈ ఉడికించుకున్న పిండిని అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న రోల్ని తీసుకొని 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిన అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఈ విధంగా దంచి పెట్టుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఈ పిండిని చేయితోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని మనం 5 నిమిషాల పాటు స్టవ్ పైన ఉడికించుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అంతా కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చేయితోటి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలపడం ద్వారా పిండి అనేది మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ కూడా పిండికి బాగా పడతాయి. చూడండి, పిండిని అంతా కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఎలాగ మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని
రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని గారెలాగా ఒత్తుకోవాలి. గారెలాగా ఇలా కొంచెం పల్చగా అనుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోండి. మధ్యలో ఇలా హోల్ చేసిన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ గారెని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. మనం ఫస్ట్ పిండిని ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజులో పిండిని చేతిలోకి తీసుకున్న తర్వాత రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా గారెలాగా ఒత్తుకోండి. చేతిలోకి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టి దీనిని ప్లేట్లోకి తీసుకుందాం. పిండి మొత్తాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకునే గారెల్ని బాండీలో ఎన్ని పడితే అన్నిటిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే వాయిలో ఒక 7-8 వరకు వేసానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత రెండో వైపు ఇలా తిప్పేసిన తర్వాత ఇంకొక సైడ్ చూడండి, మనం పల్లీలు టమాటాలను ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి మధ్య మధ్యలో అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళని పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకుని ఈ చట్నీని అంతా కూడా ఇలా బాండీలోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. ఇంకొక సైడ్ గారెల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇవి మంచి లేత బంగారు కలర్లోకి వచ్చాయండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. వేరే పిండితో చేసుకునే గారెల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకొక పక్కన చట్నీని అంతా కూడా ఇలా బాండీలోకి తీసుకున్నాం కదా. చట్నీ బాగా తిక్కుగా ఉందండి. మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే ఇంకొన్ని వాటర్ని పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ మరీ పల్చగా ఉండకూడదు, బాగా తిక్కుగా ఉండకూడదండి. మీడియంగా రెడీ చేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే కమ్మని మిగిలిపోయిన ఇడ్లీ పిండితో గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీ పిండితో ఇడ్లీయే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయో మాటలలో చెప్పలేము. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా రెడీ చేసుకున్న గారె ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఈ గారెల్ని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. చాలా రుచిగా ఉన్నాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.